అసలు జస్ట్ ఈ గణపతిని చూస్తే చాలు గూస్ బంప్స్ అయితే వచ్చేస్తున్నాయి నాకు. సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వచ్చేసి మనం కొరుట్లలో అయితే ఉన్నాం. ఆల్రెడీ అందరికి తెలుసు కొరుట్ల అనేది ఎందుకు ఫేమస్ అనేది. సో ప్రజెంట్ ఇక్కడ కొన్ని అద్భుతమైన గణపతులు అయితే ఉన్నాయి, అవన్నీ చూపిస్తా పదండి. ఇక్కడ గణపతి మేకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదో మరి డబ్బలు కొడుతుళ్ళు. అండ్ ఇక్కడ ఉన్న గణపతులన్నీ కలర్ వేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఇక్కడ తొండాలు, చేతులు అన్నీ రెడీ చేసి పెట్టింది. ఇక్కడ శంకు అండ్ అక్కడ కలర్ స్ప్రే చేస్తుంది. సో ఇక్కడ ఉన్న గణపతులు అయితే ఇంకా పెయింటింగ్ అయితే అవ్వలేదు. కొన్ని పెయింటింగ్ అయితే అయినాయి అండ్ ఇంకొన్ని అయితే పెయింటింగ్ అవడానికి రెడీగా ఉన్నాయి. పెయింటింగ్ అవ్వకముందే ఇంత బాగున్నాయి అంటే పెయింటింగ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటాయో ఊహించుకోండి. ఇప్పుడు ఈ బొమ్మకి అయితే ఫస్ట్ కోటింగ్ స్ప్రే అయితే చేశారు అండ్ సెకండ్ కోటింగ్ లో కలర్స్ అయితే వేస్తారు. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి గణపతి మేకింగ్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి గరుడ పక్షి పైన అయితే గణపతి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ ఫోటోలో ఉన్న గణపతి లాగా అయితే ఇక్కడ తయారైతే చేస్తున్నారు గణపతిని. ఈ గణపతి వచ్చేసి ఈ షెడ్ లో హైలైట్ గా అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి గుంటూరు వాళ్ళు అయితే బుకింగ్ చేసుకున్నారంట. అండ్ ఈ బొమ్మ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ అయితే చేయండి, కింద కామెంట్స్ లో అయితే నాకు చెప్పండి. అసలు జస్ట్ ఈ గణపతిని చూస్తే చాలు గూస్ బంప్స్ అయితే వచ్చేస్తున్నాయి నాకు. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఇవన్నీ అయితే మళ్ళీ రీమేకింగ్ అయితే చేస్తున్నారు అనుకుంటా. ఇక్కడ చూడండి వాళ్ళ ఫాదర్ వచ్చేసి అయితే వాళ్ళ సన్ కి అయితే గణపతులని తిప్పి చూపిస్తున్నాడు. సో ఫైనల్ గా వీడియో ఎలా అనిపించిందో అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.